హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు అభిషేక్. మనం వచ్చేసి 54th ఎపిసోడ్‌లో ఉన్నామండి. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్‌లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం వుమెన్ ఇన్ 1969 మూవ్‌మెంట్ చూసినాం కదా! అది యాక్చువల్లీ స్పెసిఫికల్లీ సిలబస్‌లో లేకుండే బట్ నాకు కొంచెం అది ఇంపార్టెంట్ అనిపించి అది కవర్ చేసుంటి. కానీ ఈ రోజు వచ్చేసి టాపిక్ ఈ ఎపిసోడ్‌కి వచ్చే టాపిక్ సప్రెషన్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్ ఇది ఉంది. మన యూనిట్ 5లో ఉంది, సిలబస్‌లో ఉంది. సో ఇది మనం ఖచ్చితంగా కవర్ చేయాలి. కానీ ఇది నేను చూసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీక్యూ ఉంటుంది కదా, ఎంసీక్యూ ఉంటుంది గ్రూప్ టూలో. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సప్రెషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఎక్కడ అడుగుతారు, చిన్న చిన్న ఫైరింగ్ ఇన్సిడెంట్స్ కానీ వాళ్ళు ఎట్లా చేసిండ్రు అదంతా ఉండదు కదా. కొంత గ్రూప్ టూ బేసిస్లో అడగడం కష్టం, అంటే ఎంసీక్యూ బేసిస్లో అడగడం కష్టం. సో ఇది మోస్ట్ లైక్లీ గ్రూప్ వన్ గ్రూప్ వన్ క్యూ అండ్ ఏ బేసిస్లోనే ఉంటుంది. అంటే హౌ ద తెలంగాణ మూమెంట్ వాజ్ సప్రెస్డ్, what were the methods used by the government, whether it's the state government or central government, how are the methods used uh, to suppress the Telangana movement in 1969, how did the government used its machinery to uh, uh, to suppress the Telangana movement. సో ఇట్లా వేరియస్ వేస్లో అడగొచ్చు. డిస్కస్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ ది 1969 మూమెంట్ వాజ్ ఇంపాక్టెడ్ డ్యూ టు ద అంటే డ్యూ టు ద మెజర్స్ యూస్డ్ బై గవర్నమెంట్. సో ఇట్లా పలానా ఇట్లా వేరియస్ క్వశ్చన్స్ అడుగుతుండొచ్చు. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ బేసిస్లోనే ఉంటుంది. మీకు ఫైనల్గా అర్థమవుతుంది కదా నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ బేసిస్లో ఇట్లా సబ్జెక్టివ్ ఇట్లా పాయింట్స్ బేసిస్లోనే ఇంపార్టెంట్ ఇది కొంచెం ఈ టాపిక్ అనేది. అదండి మనము విల్ గెట్ బ్యాక్ టు ద వీడియో, స్టార్ట్ చేసేద్దాం. ఇక ఏంది అసలు ఇంట్రొడక్షన్ ఏంటంటే, ఆంధ్ర పొలిటీషియన్స్ బిహేవ్డ్ లైక్ కాలనైజర్స్, దే కుడ్ నాట్ బేర్ ద అసర్షన్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ రైట్స్. అసలు ఇది ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే 1956 నుండి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కదా, 1956 నవంబర్ 1 నుంచి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అప్పటి నుంచి ఈ ఆంధ్ర లీడర్స్ కానీ వాళ్ళ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ బిహేవియర్ ఈజ్ మోర్ లైక్ కాలనైజర్స్. అంటే మేము ఇక్కడికి వచ్చినాం, మేము ఇక్కడ రూల్ చేయాలి అనే విధంగా వాళ్ళ బిహేవియర్ ఉండేదని అంటున్నారు. ఇది వి ప్రకాష్లో లైన్, దేవర్ బిహేవింగ్ లైక్ కాలనైజర్స్ అండ్ దే కుడ్ నాట్ బేర్ ద అసర్షన్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ రైట్స్. అంటే వీళ్ళు సడన్గా రోడ్ మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే తెలంగాణ పీపుల్ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. అంటే వాళ్ళ బిజినెసెస్కి ఇబ్బంది అవుతుండే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ క్లోజ్ అవుతుండే, బంద్స్ ఉంటుండే. దాంతోపాటు ఇఫ్ అంటే ఒక ఆటోక్రటిక్ రూల్లో జనాలు ఇఫ్ దే ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ చెప్దామని వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా కొంత బ్యాక్లాష్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఆంధ్ర పొలిటీషియన్స్, ఆంధ్ర లీడర్స్, దే బిహేవ్డ్ లైక్ కాలనైజర్స్ అండ్ దే కుడ్ నాట్ బేర్ ద అసర్షన్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ రైట్స్, హెన్స్ దే ట్రై టు సప్రెస్ ద తెలంగాణ మూమెంట్. సో ఇట్లా మనం ఇంట్రొడక్షన్ రాస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఆన్సర్ అనమాట. సో దే బిహేవ్డ్ లైక్ కాలనైజర్స్ అండ్ దే కుడ్ నాట్ బేర్ ద అసర్షన్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ రైట్స్ అండ్ దే ట్రై టు సప్రెస్ ద తెలంగాణ మూమెంట్ ఇన్ వేరియస్ వేస్. ఆ వేస్ ఏంటి అండ్ వాట్ వర్ దోస్ మెథడ్స్ ఇన్ దే యూస్డ్ ఇన్ సప్రెసింగ్ ద తెలంగాణ మూమెంట్. ఇది ఫర్దర్గా చూద్దాం. ఆ వేస్ ఏంది, ఆ మెథడ్స్ ఏంది, ఏమేమి వాడిండ్రు అని అదే ఫర్దర్గా చూద్దాం. అసలు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి హెవీ యూసేజ్ ఆఫ్ పీడీ యాక్ట్. పీడీ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అండ్ ఐపీసీ 151 సెక్షన్ అప్లైడ్ హెవీలీ. అంటే వీళ్ళు హెవీగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ వాడేది, కానీ ఇది హెవీగా యూజ్ చేసే యాక్ట్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ 151 సెక్షన్ ఉంది. ఇది ఒకవేళ రీజనబుల్ గ్రౌండ్స్లో, ఇప్పుడు పలానా పోలీస్ అఫీషియల్స్కి ఇఫ్ దేర్ ఈస్ ఎ థ్రెట్, ఒక యాంటిసిపేషన్ ఉంటే, అంటే రీజనబుల్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీలో తీసుకోవచ్చు ఎనీ పర్సన్ని. వాళ్ళకి ఆ పవర్స్ ఉంటాయి.
ఐపీసీ 151 సెక్షన్ ప్రకారం. కానీ ఇది ఇండిస్క్రిమినేట్గా ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా వాడినప్పుడు ఇది పక్కా దీనిపైన డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇదే చేసిండ్రు వాళ్ళు, హెవీగా పీడీ యాక్ట్ ఇవన్నీ వాడి ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారు కదా, ఇంపార్టెంట్ లీడర్స్ లైక్ మదన్ మోహన్, పురుషోత్తమరావు, మల్లికార్జున్, వీళ్ళందరూ ఇంపార్టెంట్ లీడర్స్ని దే స్టార్టెడ్ అరెస్టింగ్ అనమాట. ఎస్పెషలీ సిన్స్ ద నైట్ ఆఫ్ 5th ఏప్రిల్. అంటే ఎందుకు అంటున్నా అంటే అప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే పీపుల్ యూస్ టు గ్యాదర్ ఎట్ కొండా లక్ష్మణ్ బాపూజీస్ హౌస్. దే యూస్ టు డిస్కస్, మీటింగ్స్ జరుగుతూ ఉండే. కొంతమంది ఎమ్మెల్యేస్ రోడ్ టు ది ప్రైమ్ మినిస్టర్ దట్ ఇక్కడ స్టేట్లో పరిస్థితి బాగాలేదు, స్టేట్ అఫైర్స్ వర్ నాట్ గుడ్. సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్న టైంలో దే స్టార్టెడ్ అరెస్టింగ్, ఇట్లా పీడీ యాక్ట్ పెట్టడం ఇట్లా జరుగుతుండే. అందుకే ఇక్కడ నైట్ ఆఫ్ 5th ఏప్రిల్ దీనికి కొంత సిగ్నిఫికెన్స్ ఉంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చిన అన్నట్టు. ఏంది హెవీ యూసేజ్ ఎక్కడ వాడుతుండ్రు దానికని ఒక ఎగ్జాంపుల్ లాగా. అంటే నేను బేసిక్గా ఒక పాయింట్ ఇచ్చి దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నా అన్నట్టు. కింద పైన పాయింట్ ఉంది, కింద ఎగ్జాంపుల్ ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ ఎగ్జాంపుల్ రాస్తే ఏంటంటే ఆ పాయింట్కి కొంత ఎన్రిచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ మనం పాయింట్ రాసి వదిలేస్తే ఒక రకంగా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తే ఏంటంటే ఆ ఆన్సర్ కొంత ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి. సో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను అన్నట్టు కింద. పైన మనకి జనరల్గా పాయింట్ ఇచ్చి కింద ఎగ్జాంపుల్ ఇస్తే అట్లా బెటర్ ఉంటుంది. సో నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతుంటా. ఇప్పుడు ఆన్సర్ లాగా రాస్తున్నాం కదా, సో అది ఆ ప్రాసెస్ ఫాలో అయితే మనకి ఈజీ ఉంటుంది, ప్లస్ కొంచెం బెటర్ ఉంటుంది ఆన్సర్ అని చెప్పి అట్లా ఫాలో అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. హెవీ యూసేజ్ ఆఫ్ పీడీ యాక్ట్ అండ్ ఐపీసీ 51 సెక్షన్ అప్లైడ్ హెవీలీ సో దట్ ది తెలంగాణ మూవ్మెంట్ ఈస్ సప్రెస్డ్. అంటే ఇంపార్టెంట్ లీడర్స్ వర్ అరెస్టెడ్ సో దట్ ది మూవ్మెంట్ ఈస్ సప్రెస్డ్ అండ్ ది ఇంటెన్సిఫికేషన్ స్టాప్స్ అన్నట్టు. ఇట్లా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సప్రెస్డ్ తెలంగాణస్ వాయిస్ ఎట్ ద నేషనల్ లెవెల్. సప్రెస్డ్ తెలంగాణస్ వాయిస్ ఎట్ ద నేషనల్ లెవెల్. ఇది ఎందుకంటున్నా అంటే దీనికి ఒక చిన్న అంటే ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి, సీఎం చీఫ్ మినిస్టర్ రెఫ్యూజ్డ్ ద ప్రపోజల్ టు అపాయింట్ ఎ పార్లమెంటరీ కమిటీ టు ఎగ్జామిన్ తెలంగాణస్ ప్రాబ్లమ్స్. దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే ఎంపీ నారాయణ రెడ్డి అని ఉండే. ఎంపీ నారాయణ రెడ్డి వాజ్ ఫ్రమ్ నిజామాబాద్, ఇండిపెండెంట్ మెంబర్ ఉండే, లోక్సభలో ఇండిపెండెంట్ మెంబర్ ఉండే. హీ యూస్ టు ఆల్వేస్ ఫైట్ ఫర్ తెలంగాణస్ ఇష్యూస్ అనమాట. తెలంగాణ మీద ఒక పార్లమెంటరీ కమిటీ పెట్టండి, లేకుంటే ఆయన ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కూడా తీసుకొచ్చిండ్రు, ప్లీజ్ అంటే ఒక స్టార్ట్ ఏ రెఫరెండం లాగా. అట్లా ఈయన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. జూలై 20 అంటే 1916 ఆ టైంలో కూడా సో ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ప్రపోజ్ చేసిండ్రు. దానికంటే ముందు కూడా ఇప్పుడు ఎప్పుడైతే 28th మార్చ్ రోజు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది కదా, అదేంటి మన ముల్కీ రెగ్యులేషన్స్ రిజెక్ట్ చేసి ఏదైతే పార్లమెంట్ అప్రూవ్ అయిన యాక్ట్ని దాన్ని రిజెక్ట్ చేసింది కదా. తర్వాత ఈ యూస్ టు ఫ్రీక్వెంట్లీ రిక్వెస్ట్ ద స్పీకర్. అప్పుడు 28th మార్చ్ తర్వాత హీ యూస్ టు రిక్వెస్ట్ ఏది పార్లమెంట్లో కానీ లోక్సభలో లోక్సభ స్పీకర్ని కూడా యూస్ టు రిక్వెస్ట్, ప్లీజ్ ఒక డిస్కషన్ పెట్టండి తెలంగాణ ఇష్యూస్ మీద, తెలంగాణ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అని చాలాసార్లు చెప్తే వాటిని రిజెక్ట్ కూడా చేసేది, ఏమీ డిస్కషన్ పెట్టకుండా. కానీ ఫైనల్లీ ఆయన ప్రెజర్ వల్ల అప్పటి స్పీకర్ అంటే ఎలో చేసిండ్రు, ఏది ఒక డిస్కషన్ లాగా తెలంగాణ మీద డిస్కషన్ చేయమని ఎలో చేసిండ్రు. ఎవరు అప్పుడు స్పీకర్? నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి స్పీకర్ ఉండే. ఎప్పుడు ఇది నీలం సంజీవ్ రెడ్డి ఇన్ ఎర్లీ ఏప్రిల్ 1969. ఎర్లీ ఏప్రిల్ 1969. ఎప్పుడు ఇది టు బి ఎగ్జాక్ట్ 2nd ఏప్రిల్ 1969. దగ్గర 4 hours తెలంగాణ గురించి, తెలంగాణ ఇట్లా ప్రాబ్లమ్స్ గురించి లోక్సభలో డిస్కషన్ అయింది. దగ్గర 4 hours డిస్కషన్ అయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఏమైందంటే సంజీవ్ రెడ్డి ఈయన స్పీకర్ ఉండే అని చెప్పిన కదా, హీ సజెస్టెడ్ ఏ పార్లమెంటరీ కమిటీ టు ఎగ్జామిన్ తెలంగాణస్ ప్రాబ్లమ్స్. కానీ
అప్పటి హోమ్ మినిస్టర్ ఏం చెప్పిందంటే ఈ డిసగ్రీడ్ విత్ ద పార్లమెంటరీ కమిటీ, బట్ ఈ సైడ్ ఒకవేళ స్పీకర్కి చేయాలని ఉంటే ఒక కమిటీ పెట్టొచ్చు అని ఆయన సజెషన్ ఇచ్చింది అనమాట. కానీ ఇమీడియట్గా చీఫ్ మినిస్టర్ వచ్చేసి అట్లెట్లా మీరు డిస్కస్ చేస్తారు, మీకు అసలు పవర్ లేదు, పార్లమెంట్కి ఇది పవర్ లేదు, అలా ఇలా అని చెప్పి ఈ రిఫ్యూజ్డ్ ద ప్రపోజల్. అంటే ఒక పార్లమెంటరీ కమిటీ, ఇది జస్ట్ ఒక తెలంగాణ ప్రాబ్లమ్స్, తెలంగాణకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి కూడా వీళ్ళకి ఏంటి దాన్ని రెఫ్యూజ్ చేయడం అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, తెలంగాణ వాయిస్ని కానీ వాళ్ళ ఇష్యూస్ని కానీ నేషనల్ లెవెల్లో వినిపించకుండా చేయడానికి ఎంతో ట్రై చేసిండ్రు. ఇది ఆబ్వియస్గా తర్వాత లోక్సభ వాటిలో కూడా ఆయన క్రిటిసైజ్ చేసిండ్రు చీఫ్ మినిస్టర్ డెసిషన్ని. అది వేరే విషయం, కానీ వాళ్ళ ఆ మెథడ్స్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే బేసిక్గా ఒక వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేయడానికి, తెలంగాణ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి కూడా వాళ్ళకి అంత ఇబ్బంది జరుగుతుండే. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. దే దే ట్రై టు సప్రెస్ తెలంగాణస్ వాయిస్ అట్ ద నేషనల్ లెవెల్. ఇది సెకండ్ పాయింట్. ఇంకేం వేస్ వాడినరు? ఇండిస్క్రిమినేట్గా పోలీస్ ఫైరింగ్ చేయడం. సో హెన్స్ దే కిల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనమాట. 1969 టైంలో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, ఆన్ అన్ యావరేజ్ రోజుకి ఒకరు ఇద్దరు చనిపోవడం జరిగేదన్నమాట ఆ టైంలో. ఎక్కడ ఎగ్జాంపుల్స్ ఎక్కడ? ఫైరింగ్ అట్ సికింద్రాబాద్ 4th ఏప్రిల్, చర్యాలలో జరిగిన పోలీస్ ఫైరింగ్ అని, ఇవంతా ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్. ఇది అవసరం లేని, అంటే జస్ట్ అంటే కొన్ని మెథడ్స్ యూజ్ చేసి ఆపొచ్చు, కానీ వీళ్ళు ఇండిస్క్రిమినేట్గా పోలీస్ ఫైరింగ్ చేయడం అంటే అడ్డగోలుగా ఎట్లా, దెర్ ఇస్ నో, అంటే దానికి ఒక లిమిట్ లేకుండా అట్లా చేయడం చేస్తుండే. ఇదొక వే ఆఫ్ సపరేషన్. అంటే దీనివల్ల యాజిటేషన్ అవుతుందేమో, వాళ్ళు కొంత భయపడతారేమో అని ఇది ఒక టాక్టిక్ అనమాట. నెక్స్ట్ ఏంటి? 4th పాయింట్ వచ్చి అరెస్ట్ యూజ్డ్ యాజ్ స్ట్రాటజీ. అంటే ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా మనం, వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తుండే? లీడర్స్ని అరెస్ట్ చేస్తుంటే, ఇంపార్టెంట్ లీడర్స్ని అరెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ కదా మూమెంట్. సో అరెస్ట్ చేసి వీళ్ళు కొన్ని మెథడ్స్ కూడా ఏం ఫాలో అవుతుందంటే, ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా ప్రొసెషన్ కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు జస్ట్ అట్లా అరెస్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళని రిలీజ్ చేయడం, తర్వాత ప్రొవోకేషన్స్ చేయడం, ఇట్లా చేసేది. సో ఇట్లా దగ్గర దగ్గర మస్తు మందిని అరెస్ట్ చేసి ఇమీడియట్గా రిలీజ్ చేయడం చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో దే హ్యావ్ టర్న్ ఇన్ టు ప్రిజన్స్ అనమాట. ఏది ఇది ఎగ్జాంపుల్ ఎక్కడ? బిట్వీన్ 5th to 10th ఏప్రిల్ మెడికల్ కాలేజ్ అట్ వరంగల్, అక్కడ కొన్ని అంటే టెన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు డీటైన్ చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ టి సిద్ధులు అని, హీ వాజ్ ద స్టూడెంట్ లీడర్ అనమాట. హీ వాజ్ ద లీడర్, హీ వాజ్ అరెస్ట్. ఆయనని ప్రివెంటివ్గా డీటైన్ చేయడం. అది ఎక్కడ డీటైన్ చేసేది? ఇట్లా మెడికల్ కాలేజ్లలో, ఇట్లా స్కూల్స్లలో, వేరే స్కూల్స్లలో డీటైన్ చేయడం. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ప్రిజన్స్ లాగా వాడింది అనమాట. ఇట్స్ ఎ స్ట్రాటజీ అనమాట టు సప్రెస్ ద మూమెంట్. ఇంకేంటి? న్యూస్ పేపర్స్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ టు సప్రెస్ ఇన్ఫర్మేషన్. అంటే న్యూస్ పేపర్స్ గురించి చెప్తాను నేను కొంచెం ఇన్ఫర్మేషన్. ఏంటంటే గోల్కొండ పత్రిక వాజ్ ద ఓన్లీ తెలంగాణ న్యూస్ పేపర్ ఇన్ సర్క్యులేషన్ ఎర్లియర్ అనమాట. ఇట్ స్టాప్డ్ ఇట్స్ పబ్లికేషన్ ఇన్ 1966. కానీ మూమెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 68-69లో స్టార్ట్ అయింది. అప్పుడు ఓన్లీ పేపర్, అంటే ఇట్ వాజ్ ఎ వీక్లీ పేపర్ అనమాట, జనధర్మ అని. ఇట్ వాస్ పబ్లిష్డ్ ఫ్రమ్ వరంగల్. అయితే దిస్ వాజ్ ద ఓన్లీ పేపర్ విచ్ సపోర్టెడ్ ద యాజిటేషన్. మిగతా ఏ న్యూస్ పేపర్ కానీ ఐదర్ దేవర్ న్యూట్రల్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ని సప్రెస్ చేయడం, లేకుంటే దానికి అగెయిన్స్ట్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ అగెయిన్స్ట్ అంటే ఆంధ్ర పత్రిక కానీ, ఆంధ్రప్రభ కానీ, విశాలాంధ్ర, ఎ న్యూస్ పేపర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ న్యూస్ పేపర్స్ దేవర్ రైటింగ్ అగెయిన్స్ట్ ద యాజిటేషన్ అనమాట. యాజిటేషన్ వైలెంట్ ఉంది, లేకుంటే ఏదన్నా పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరిగినా, దాని గురించి ఇష్యూస్ జరిగినా, దే యూస్ టు సప్రెస్ ద ఇన్ఫర్మేషన్. ఏ న్యూస్ పేపర్స్? ఇవి, ఈ ఎగ్జాంపుల్స్ అనమాట: ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర. సో దేర్ యూస్ టు బి సమ్ న్యూట్రల్, అంటే కొంత న్యూట్రాలిటీ మెయింటైన్ చేసే ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ కూడా టు అన్ ఎక్స్టెంట్ దే యూస్ టు రైట్ అబౌట్ ద యాజిటేషన్ అనమాట. కానీ అల్టిమేట్గా ఏం చేశారు?
న్యూస్ పేపర్స్కి హెడ్స్ ఉంటారు కదా, హెడ్స్ ఎవరు, ఎడిటర్స్ అన్నమాట. ఎడిటర్స్ అంటే మేనేజ్మెంట్ ఉంటుంది సెపరేట్గా, బట్ ఎడిటర్ ఈస్ ద వన్ హూ డిసైడ్స్ ఎక్కడ ఏ న్యూస్ వస్తుంది, ఏ న్యూస్ ఐటమ్ వస్తుంది అని చెప్పి. అయితే ఈ ఎడిటర్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఆంధ్ర నుంచి వచ్చేసరికి దే యూస్ టు సప్రెస్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. హెన్స్ ది న్యూస్ పేపర్స్ ఆర్ యూస్డ్ యాజ్ ఎ టూల్ టు సప్రెస్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ యాజిటేషన్, తెలంగాణ ఇష్యూస్ గురించి. సో అదొక మెథడ్ టు సప్రెస్ ద యాజిటేషన్. ఇంకోటి ఏంటి, దే యూస్డ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టు సప్రెస్ ద మూమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుంచి రౌడీస్ని తీసుకురావడం, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు, గుంటూరు డిస్ట్రిక్ట్స్ నుంచి రౌడీస్ తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర స్టాబింగ్ కూడా అయింది. ఆ రౌడీలు వచ్చి ఎవరైతే తెలంగాణ కోసం యాజిటేట్ చేస్తుండ్రో యాజిటేటర్ ఒక అతన్ని స్టాబ్ చేసి చంపేసింది కూడా. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది దుర్గా విలాస్ హోటల్ అని అబిడ్స్ దగ్గర. సో ఇవి ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఈ రౌడీస్, గూండాస్ని వీళ్ళని వాడి ఫర్ ఎగ్జాంపుల్ స్లమ్ ఏరియాస్ని క్లియరెన్స్ చేయడం, అంటే యాజిటేషన్లో దాన్ని కొంచెం పీస్ఫుల్గా జరుగుతున్న యాజిటేషన్ని వైలెంట్గా తయారు చేయడం, ఇట్లా వీళ్ళని రౌడీస్ని వాడుకోవడం, ఇట్లా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కూడా వాడేది యాజ్ ఎ స్ట్రాటజీ. సో ఇట్లా ఇదే కాకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసుకురావడం, అంటే వాళ్ళని పిలిచి కొంచెం సప్రెషన్ చేయడం, ఇట్లా యాజ్ తెలంగాణ మూమెంట్ని ఎంత సప్రెస్ చేయాలో, ఎంత సప్రెస్ చేస్తే అది మూమెంట్ తగ్గుతుందని వాళ్ళు అనుకున్నారో అంత సప్రెస్ చేసింది. ఇవన్నీ మెథడ్స్, వాళ్ళు యూజ్ చేసిన మెథడ్స్ అన్నట్టు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో ఇదండి, ఇది సప్రెషన్ రిలేటెడ్. అసలు తెలంగాణ మూమెంట్ ఏది 1969 టైంలో తెలంగాణలో జరుగుతున్న యాజిటేషన్ని సప్రెస్ చేయడానికి ఎట్లా ట్రై చేసిండ్రు, ఏ మెథడ్స్ వాడిండ్రు అనేది ఇది వీడియో. ఫర్దర్గా మనం నాకు తెలిసి ఇంకో 2 ఎపిసోడ్స్ ఆ టైంలో మనకు మోస్ట్లీ అయిపోతుంది. ఈ యూనిట్ 5 మనం ఫినిష్ చేసుకుంటాం, యూనిట్ 4, 5. నెక్స్ట్ ఫర్దర్గా మనం యూనిట్ 6కి వెళ్ళిపోవచ్చు అనమాట. అదండి, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ అయితే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీ కన్ఫ్యూజన్ ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు రిప్లై చేయండి. నేను ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.